అయ్యయ్యయ్యో చూస్తున్న మనకే గోస గోస అనిపిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయకుంట ఊళ్ళకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సార్ను చూసి బాధ చెప్పుకొని బాధ అట్లా గోసపడుకుంటా నాకు పింఛన్ వస్తలేదని నోటితోని చెప్పరాక సైగలతోనే నాకు పింఛనిప్పి సారు అని 2 కాళ్ళు పట్టుకున్నదట. తోడబుట్టినోళ్ళు కూడా ఎవ్వరు లేరట. పెళ్లి చేసుకున్న పెనిమిటి 2 ఏళ్ల కింద కాలం చేస్తే కాయ కష్టం చేసుకుని కన్నబిడ్డను చదువుకుంటుందట. చెయ్యి సర్కారు ఏలువడిలకు వచ్చింది. నాకు పింఛను వస్తదని చూస్తే మలి సర్కారు ఏలువడిలకు వచ్చిన కాడ నుంచి కూడా ఇప్పటికీ కూడా పింఛను వస్తలేదట. ఇట్లా కాళ్ళ మీద పడి పెన్షన్ పెట్టి సారు అని మూగరోదన ఇరిపించిందట. అట్లా చేస్తుంటే మీ కాళ్ళు మొక్కి మీ కడుపుల తలకాయ పెట్టి మీరు ఓట్ల బిచ్చమేస్తే నేను మీ జాలిదయతోని ఎమ్మెల్యేను అయినా నాకు దేవుళ్ళసొంటి మీరు నా కాళ్ళ మీద వాడు ఎందుకేడుస్తున్నావమ్మా పెన్షన్ పెట్టిస్తామని ఎమ్మెల్యే కోరం కొరకయ్య సారు కొంచెమన్నా బాధపడకుండా బాధితురాలను దగ్గరికి తీసుకుంటలేడు. ధైర్యం చెప్పి నీకు పింఛన్ ఇప్పించే జిమ్మెదారి నాదే అంటలేడు. ఇంతవరకు అరువులైన ఈమెకు పింఛని ఎందుకు ఇయ్యలేదని కనీసం అధికారులకు ఫోన్ చేసి కూడా మందలిస్తలేడంటే ఏందన్నట్టు. అయ్యా ఎమ్మెల్యే కోరం కనకయ్య సారు వాళ్ళే కాళ్ళు మొక్కుతుంటే కరుణ లేకుండా ఉన్నారంటే మీ కాంగ్రెస్ లీడర్ అది ఎంత కఠిన మనసో అర్థమవుతుంది.